హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఇవాళ 5 నిమిషాలు రెడీ అయిపోయే సేమియా స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టి 2 స్పూన్స్ గీ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈ స్వీట్ ఎప్పుడైనా పిల్లలు సడన్గా స్వీట్ కావాలని అడిగినా, లేదా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా, లేదా సడన్గా గెస్ట్లు వచ్చినా 5 నిమిషాలు అయితే ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్న గీలోనే 1 కప్పు సేమియాని అయితే తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు రోస్ట్ చేసుకోవట్లేదు. మీరైతే నార్మల్ సేమియా తీసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. సేమియా బాగా రోస్ట్ అయిన తర్వాత 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. 1 కప్ సేమియాకి 1 కప్పు షుగరు, 3 కప్స్ వాటర్ అన్నమాట. సేమియా కుక్ అవ్వడానికి హై ఫ్లేమ్లో అయితే 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. వాటర్ బాగా ఇంకిపోయే వరకు సేమియాని అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వీడియోలో చూపించినంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువ కావాలి స్వీట్నెస్ అనుకున్న వాళ్ళు ఇంకొక 2 నుంచి 3 స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తక్కువ షుగర్ తినాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత 2 యాలకులు అండ్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ వేసుకుంటే షుగర్ బాగా అడ్జస్ట్ అవుతుంది. తర్వాత 1/2 కప్పు మిల్క్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా డెలిషియస్గా ఉన్న సేమియా స్వీట్ అయితే రెడీ అయిపోయినట్లే. మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.